అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో రైతాంగం కూడా ఇప్పుడు పంటలు వేయడానికి సిద్ధమవుతున్నట్టు నేపథ్యం, ముఖ్యంగా ప్యాడీ కూడా ఎక్కువగా వేసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు నేపథ్యంలో జిల్లాలో ఇక్కడ యూరియా కొరత అనేది భారీ ఎత్తున ఉంది అని రైతులు ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యం చూడొచ్చు. మనం ఇక్కడ DCMS ఏదైతే ఉందో సహకార సొసైటీ దగ్గర రైతులు ధర్నా కూడా దిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ యూరియా అనేది చాలా కీలకమైనది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా. ఎందుకంటే అనుకున్న సమయానికి వేరుశెనగ విత్తనం పడలేదు, కాకపోతే ఇప్పుడు ప్యాడీ వేయడానికి కూడా రైతులు జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల సిద్ధమవుతున్నట్టే ఉంది. వర్షాలు రావడమే కాకుండా BTP ప్రాజెక్ట్ ద్వారా కూడా చాలా రాయదుర్గం ప్రాంతాల్లో కూడా నీరు వచ్చినటువంటి నేపథ్యంలో ప్యాడీ వేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టు రైతాంగం ఉన్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే వీళ్ళు ఏం చెప్తారు సార్? ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి సార్? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, ఈరోజు అధికారులు కానీ ఇక్కడ సకాలంలో ఏదన్నా సాయం చేయాలి రైతులకి. క్రాప్ ఇన్పుట్స్ మాకు ఒక నానుడు ఉంది, భూములు వేసే సత్తా కన్నా సాయి ఎక్కువ ఉండాలి. సాయి ఎక్కువ ఉంటే సరైన టైంలో సకాలంలో ప్రభుత్వము సబ్సిడీల రూపంలో విత్తనాలు, ఎరువులు, మందులు, ఈ క్రాప్ ఇన్పుట్స్ అంతా సాయం చేయాలి మాకు సకాలంలో. అంటే సకాలంలో సాయం చేసినప్పుడు సామెత ఉంది, పెద్దోళ్ళు సమయంలో సాయం చేయనప్పుడు శంకరాగరాని. ఈ విధంగా ఇంత దారుణంగా సకాలంలో ఎరువులు అందించలేకపోయి విత్తనాలు, ఎరువులు, కరెంటు ఇవన్నీ కూడా ఏది సకాలంలో అందించలేదు. వర్షం అంటే రాదు సకాలం, ప్రకృతి ప్రభుత్వం వైపు ఇది ఆదుకోవాలా లేదా? ప్రభుత్వం ఇది ఆదుకోవడంలే. ప్రకృతి వైపరీత్యాల కన్నా ప్రభుత్వ వైపరీత్యాలే రైతులు ఎక్కువ బాధ పెడుతుండే. ఇది ఎక్కడే ప్రభుత్వం రోడ్డు ఎత్తుకు అసలుకి ఇవన్నీ అందుకో సప్లైడ్ కాక మేము ఇట్లా రోడ్ల మీదకి వస్తే వెంటనే మా మీద కేసులు పెట్టడం, చేయడం, లాంటి చేస్తున్నాం. ఎక్కడ న్యాయము అని అడుగుతున్నాం మేము ప్రభుత్వం. ఈరోజు రైతుల పేరుతో ఇదే కాదు, భూములు కూడా దారుణంగా కార్పొరేట్ కంపెనీలకు ఇస్తాను. ఒక్క నోటీస్ ఇస్తారంతే, VRO వచ్చి నోటీస్ ఇచ్చి అనౌన్స్ చేస్తాడు. 15 రోజుల లోపల సమాధానం చెప్పకపోతే ఆడ 1B ఆన్లైన్లో మార్చేస్తారు. పలాని ఎల్లప్ప, మల్లప్ప, రాముది 5 ఎకరాలు 6 ఎకరాలు ప్రభుత్వ భూమి అయిపోయింది వెంటనే. ఈ విధంగా ప్రభుత్వము ఎన్నికలప్పుడు ఒక మాట, ఎన్నికలు అయిపోయినాక ఒక మాట, ఈ విధంగా తయారు చేస్తున్నారు రైతులు. ఈ గతిన అసలుకి మేము వాళ్ళు ఎన్ని చేసినా రైతులు రైతుగా ఉండడానికి మాకు అవగాహన ఉంది. రైతు ఉంటే ఈ దేశానికి వెన్నెముక. అది ఈ దేశ జనాభాకి ఆహార భద్రత కోసం, ఆహారం కోసం రైతుగానే ఉంటాము మేము. ఈరోజు రైతు సంఘాలు కానీ రైతులు కానీ అంతా కలిసి ఈరోజు యూరియా కొరత ఏర్పడిందని ఈరోజు వచ్చినాము. దీంతో పాటు అనేక సమస్యలు కూడా ప్రభుత్వం సృష్టిస్తుంది, అది నిజమే, అందరికీ తెలుసు. వీటన్నిటిపైన గట్టిగా రైతు సంఘాలు పోరాడతామని డిమాండ్ చేస్తే ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. చూడొచ్చు, రైతులు, రైతు సంఘాల నాయకులు కూడా ఏదైతే ఉందో కోఆపరేటివ్ సొసైటీ దగ్గర ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కూడా దిగినటువంటి నేపథ్యం. ఎందుకంటే బార్లు తీరి నిన్నటి నుంచి ఈ రోజు వరకు రైతులు చాలా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నట్టు. ఏం చెప్తారు సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఎందుకంటే రైతాంగానికి ఇప్పటికీ కూడా వర్షాలు వచ్చింటే యూరియా అవసరం ఉండి ఉంటుంది. మనకి ఆలస్యంగా వర్షాలు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు అప్రమత్తంగా లేదా? ఈరోజు ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే చాలా వ్యత్యాసం ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే యూరియా అక్రమంగా నిల్వ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అనేక చోట్ల వాళ్ళు సంబంధించిన అక్రమంగా నిల్వలు చేసి అధిక మొత్తాలకు అమ్ముకున్నట్లు కనపడుతుంది. ఇప్పుడు అనంతపురం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి DCMS వాస్తవంగా ప్రభుత్వం ఉన్నటువంటి 265 రూపాయలు యూరియాకు అమ్ముతున్నారు. ఇక్కడ మాత్రం స్టాక్ ఇవ్వరు. బయటేమో స్టాక్ పెట్టినామని చెప్పి చెప్తున్న పరిస్థితి. రైతులందరూ ఇక్కడికి వచ్చి నిల్వ ఉన్నటువంటి సరుకు ఇమ్మని చెప్తే ఇక్కడ స్టాక్ లేదని చెప్తున్నారు. నిన్న చదువు వందలాది మంది రైతులు క్యూలో నిలబడి ఆందోళన చేస్తే కనీసం ఈ రోజైనా వస్తుందని చెప్పేసి ఆజగా చూసే పనులు వదులుకొని 2 రోజుల నుంచి తిరుగుతున్నారు. ప్రభుత్వం నిన్న జిల్లా కలెక్టర్ కూడా ప్రకటన చేసినారు, 3519 మెట్రిక్ టన్నులు మేము నిల్వ చేసినాం, అందరికి కూడా రైతులకు యూరియా అందుబాటులో ఉందని చెప్పి ఈరోజు వందలాది మంది రైతులు DCMS దగ్గరికి వస్తున్నారు. వచ్చినటువంటి రైతులకు అందరికీ కూడా, మహిళా రైతులకు, పురుషుల వీళ్ళ రైతులకు అందరికీ కూడా స్టాక్ లేదని చెప్తున్నారు. పనులు వదులుకొని వస్తే ఇక్కడ స్టాక్ లేకపోవడం ఏమిటి? కానీ వ్యవసాయ అధికారులు దృష్టి తీసుకొస్తే వీళ్ళకి సంబంధించిన అక్రమంగా అమ్ముకుంటున్నారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు అక్రమాలు అమ్ముతున్నారు ఏం కాదు సంబంధం కాదు. కానీ ఎవరైతే అధిక ధరలకు అమ్ముతున్నారో, బయట ఫర్టిలైజర్లకు సంబంధించి అక్రమంగా నిల్వ చేసి 265 రూపాయలు ఉన్న ధర 350, 300 రూపాయలకు అమ్ముతున్నారని చెప్పేసి పత్రికల్లో వస్తుంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. రైతులకు అవసరమైనటువంటి యూరియా రైతులకు సంబంధించిన DCMS చుట్టూ 10 మండలాలకు సంబంధించిన రైతులు ఇక్కడికి వస్తారు జిల్లా కేంద్రాన్ని. కానీ ఇక్కడ స్టాక్ పెట్టాల్సిన అధికారులు ఇక్కడ స్టాక్ పెట్టుకోకుండా రైతులను అన్యాయం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ వచ్చినటువంటి రైతులకు నిన్న వచ్చి నిలబడిపోయి ఎన్నికపోయినారు, ఈరోజు కూడా వచ్చినారు. వీళ్ళకి స్టాక్ లేదని చెప్పడంతో ఈరోజు ఆందోళన సిద్ధమైన పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు వచ్చి స్పష్టంగా వీళ్ళు బిల్లులు వేసి ఈరోజు ఇస్తారా రేపు ఇస్తారా అని చెప్పేసి హామీ ఇచ్చేందుకు కూడా ఆందోళన కొనసాగుతుంది.
ప్రభుత్వం దీంట్లో పూర్తిగా విఫలం చెందింది. ప్రభుత్వం అవసరమైన యూరియా తక్షణ మాట్లాడాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో కూడా ఈరోజు ఎంపీలు మేము మాట్లాడుతాం అవసరమైన యూరియా రాష్ట్రానికి వస్తుందని చెప్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం సంబంధించి పైన బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉన్న పరిస్థితి మళ్ళీ అవసరమైన యూరియా ఎందుకు తెప్పించుకోలేదు ప్రభుత్వం చెప్పాలి. ఇక్కడ ఉన్న వ్యవసాయ అధికారులు వచ్చి రైతులు సరైన సమాధానం ఇచ్చి అవసరమైన యూరియా ఇచ్చేందుకు ఆందోళన కొనసాగుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఏం చెప్తున్నారు యూరియా కావాలన్నా స్టాక్ లేదంటున్నారు సార్. నిన్న వచ్చి వెనక్కి పోయినాం సార్. నిన్న 5 గంటల వరకు ఉండి వెనక్కి పోయినాము. క్యూలో నిలబడి వెనక్కి పోయినా అన్నంలే ఏంలే. మళ్ళీ ఉన్నది లేదని ఏం చెప్పలేదు సార్. స్టాక్ లేదని చెప్తున్నారు. దాదాపుగా నెల రోజుల నుండి కూడా యూరియా కావాలని చెప్పేసి రైతులు అనేక ఆందోళన చేస్తున్నారు. కలెక్టర్ గారు అదేవిధంగా జేడీ గారు మన జిల్లాకు కావాల్సినటువంటి యూరియా కింద ఎక్కువ ఉంది, ఆల్రెడీ రైతులంతా తీసుకోమంటున్నారు. ఇక్కడ చూస్తే జిల్లా హెడ్ కోర్టులోనే కానీ లేవని చెప్తున్నారు. అదేవిధంగా నిన్న బొమ్మనాలకు సంబంధించింది రాయదుర్గము అనేక ప్రాంతాల్లో కూడా చెప్పులు అదే పాస్బుక్ లైన్లో పెట్టినా కూడా యూరియాని రైతులకు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ఇప్పటికైనా గోడౌన్లో ఉన్నటువంటి దాన్ని బయట తీసుకొచ్చి రైతులకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. మీ డిమాండ్ ఏంటి? ఏం చెప్తున్నారు అధికారులు? నిన్నటింటి వస్తున్నాం సార్, సాయంత్రం వరకు ఉన్నాము. 23 స్టాక్ ఉందన్నారు, కానీ ఇప్పుడు చూస్తే లేదు అని చెప్తున్నారు. మేము పిల్లలు పొద్దున్నే స్కూల్ పంపించి వచ్చి సాయంత్రం వరకు కాసుకున్నా ఏం సమాధానం చెప్పలేదు. మీకు అవసరం అమ్మా ఇప్పుడు, ఎందుకంటే వర్షాలు వచ్చి మీరు వచ్చి టయానికి వేయాలి కదా సార్. రైతులు టయానికి వేయకోకుంటే మళ్ళీ ఎప్పుడు సార్ వేసేది? వీళ్ళు చూస్తే ఉరువు అందియడం లేదు. నిన్నటింటి స్టాక్ పోతానే ఉంది. ఇప్పుడు వస్తే ఇప్పుడు కానీ లేదని చెప్తున్నారు. అంటే అధికారులు స్టాక్ ఉంది అని చెప్తున్నారు కదా, స్టాక్ పెట్టాం. స్టాక్ ఉంది సార్, 23 ప్యాకెట్లు ఉన్నాయి అన్నారు. కనీసం ఒకటన్నా ఇవ్వాలి కదా సార్. వచ్చిన దానికి లేదని చెప్తున్నారు. మీరు ఏ పంటలు వేయడానికి సిద్ధమైనారు? మీ మడికి రైతులు అయితే మాత్రం ఇప్పటికే, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా యూరియా కొరత అనేది పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ మాత్రం అధికారులు మాత్రమే ఎందుకు మిన్నకుండిపోతున్నారో అర్థం కావడం లేదు. జిల్లా కలెక్టర్ అయితే చెప్తున్నది అయితే మాత్రం మేము ఇప్పటికే స్టాక్ పెట్టామని చెప్తున్నప్పటికీ ఇక్కడికి వచ్చేటప్పటికి దిగుస్తాయి. ముఖ్యంగా రైతుల వరకు వచ్చేటప్పటికి ఎక్కడ అధికారులు స్పందించడం లేదు. కాబట్టి దాదాపు లైన్లో ఉంటూ ఇక్కడ వడిగాపులు కాయాలంటే మాత్రం కుదరని పరిస్థితి. ముఖ్యంగా ఎందుకంటే వర్షం వచ్చి పెద్ద ఎత్తున ఇప్పుడు రైతులంతా సిద్ధమవుతున్నాం. ప్యాడీ కావచ్చు, మిగతా ఇతరత్ర కావచ్చు, మీరు రైతులు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు ఇలా వ్యవహరించడం ఎంతవరకు సబబు అంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఇటువంటివి, ఎందుకంటే రైతులని నిర్లక్ష్యం వహిస్తున్న ఏ ప్రభుత్వం వచ్చినా మాత్రం మాటలు చెప్తారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఏమాత్రం రైతులను పట్టించుకోవడం లేదని వారు చెప్తున్నటువంటి నేపథ్యంలో మనం ఇప్పటికే యూరియా అయితే మాత్రం నిలువ పెట్టాల్సిన పరిస్థితి. అయితే ఇప్పటికీ కూడా నిలువ ఉంచకుండా ఇప్పుడైతే వర్షాలు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా ప్యాడీ, ముఖ్యంగా ప్యాడీకి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇటువంటి పరిణామాలు ఏంటి ఇప్పుడు? ఎందుకంటే యూరియా వర్షాలు సరైన టైంలో రాక ఇబ్బందులు పడుతుంటే ఈ ఎరువులు సరైన సమయంలో ఏదైతుందో ప్రభుత్వాలు అధికారులు ఇవ్వకపోతే రైతుల పరిస్థితి ఏంటి అని ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకినాయుడు, RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.